సమస్య ప్రభు సన్నిధిలోకి తీసుకెళ్ళి విరిగి నలిగిన హృదయంతో మనసు పెట్టి ఉపవసించి నీవు తప్ప ఎవరు చెయ్యలేరయ్యా అని మనసారా ప్రార్థన చేసినప్పుడు, ఎందుకు చేయడమ్మా దేవుడు, 100 రోజులు చేసే వాళ్ళు ఉంటారు ప్రార్థన, లెక్క పెట్టి చదివే వాళ్ళు ఉంటారు ప్రార్థన, కానీ ఒక్క నిమిషం చేసేవారి ప్రార్థన 100 కార్యాలు జరిగించబోతున్నారు. యాభై దినాలు అతి శక్తివంతంగా బెల్లంపల్లి ప్రాంతంలో జరుగుతున్నాయి. చక్కటి ప్రార్థనలు, వ్యక్తిగతంగా గ్రూప్గా అనేక రకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు ఎంతగానో ఈ ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కరోజు 2 రోజుల కొరకన్నా బెల్లంపల్లికి వచ్చి మీ ప్రాంతాల్లో వరద లేని వారు వచ్చి పాలు పొంది చక్కటి ప్రార్థన శక్తి పొంది అక్టోబర్ 17 అద్భుతమైనటువంటి ముగింపు 50 దినముల ముగింపు సభ బెల్లంపల్లిలో అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకి. కాబట్టి శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థనలకి ఒక ముగింపు అనేది బ్లెస్సెడ్గా ఉండబోతుంది. కాబట్టి వచ్చి పాలు పొందండి. చివరి వీక్ ప్రిపేర్ కాండి. చివరి డే అక్టోబర్ 17 కూడా మీ కుటుంబాలతో పాటు ప్రిపేర్ అవ్వండి. ప్రార్థిస్తున్నాం, బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. 50 days ఫాస్టింగ్కు వచ్చాం మేము. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. నేను రాగానే ఒక ప్రజెన్స్, ఒక పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎలా ప్రార్థించాలనేది కూడా నేను ఇక్కడ నిజంగా నేర్చుకున్నాను. ఇక్కడ 50 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 7వ దినం నుండి నా ప్రార్థన మారిపోయింది. అనేక విషయాలు ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా బహుబలంగా దేవుని కొరకు లేవడానికి ఎంతో శక్తివంతమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలు నా జీవితంలో నేను ఎన్నడూ చేయని ప్రార్థన ఈ ఉపవాస దినంలో నేను చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్న ప్రార్థన అంతా నా జీవితాన్ని మార్చేసింది. నేను ఇక్కడికి ఇన్ని రోజులు ఒక 2-3 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను. 3 రోజులు ఉండాలనుకున్న వాడిని 1 రోజులు ఉండాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శాంసన్. మేము బెంగళూరు ప్రాంతం నుంచి వచ్చాము. వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువగా ఉపవాస ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నిరంతరం మేము ఎక్కువగా బలపడుతున్నాం. నా పేరు ప్రభావతి. బెంగళూరు నుంచి వచ్చాను. అమ్మగారు చెప్పే మాటలు, వాక్యాలు ఎంతో నన్ను బలపరిచింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పడిపోయిన ప్రార్థన బలిపెట్టెలు ఎలా కట్టబడాలో తెలుసుకున్నాము. రౌండింగ్ ప్రేయర్స్ ద్వారా దేవుని స్తుతించడం తెలుసుకున్నాము. అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని శక్తి ఏంటో మేము అనుభవిస్తున్నాము.